ब्लूम ने शैक्षिक उद्देश्यों को 3 प्रमुख भागों में विभाजन किया, జ్ఞానాత్మక పక్ష, భావాత్మక పక్ష, క్రియాత్మక పక్ష. ఓకేనండి. మరి ఒక్కొక్క పక్షలో శైక్షిక ఉద్దేశ్యాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఈ భాగంలో ఏ శైక్షిక ఉద్దేశ్యం ఉంచాడు, ఈ భాగంలో ఏ శైక్షిక ఉద్దేశ్యం ఉంచారు, ఈ క్రియాత్మక పక్షలో ఏ శైక్షిక ఉద్దేశ్యం ఉంచారో ఈ టేబుల్ మనకి ఇంపార్టెంట్, విందామండి. జ్ఞానాత్మక పక్షకే ఉద్దేశ్య, జ్ఞానాత్మక పక్షకే ఉద్దేశ్య జ్ఞాన్, జ్ఞాన్ बोध, प्रयोग, ज्ञान बोध प्रयोग, विश्लेषण, विश्लेषण, संश्लेषण, विश्लेषण, संश्लेषण, మూల్యాంకన్. జ్ఞానాత్మక పక్ష కదండి, అందుకే ఫస్ట్ జ్ఞాన్. నెక్స్ట్ ఆ నాలెడ్జ్ అనేది మనకేంటి, అవగాహన కలగాలి, బోధ్. ప్రయోగిస్తాం, ప్రయోగ్. విశ్లేషణ కర్నా, సంశ్లేషణ. అంతమే మూల్యాంకన్. జ్ఞాన్ బోధ్ ప్రయోగ్, విశ్లేషణ संश्लेषण मूल्यांकन ఈజీగా గుర్తుంటాయి. భావాత్మక पक्ष के अंतर्गत कौन कौन से उद्देश्य हैं? भाव कदंडी, भाव को हम क्या करते हैं, ग्रहण करते हैं. ग्रहण करना, अनुक्रिया, ग्रहण करना, अनुक्रिया, अनुमूलन. గ్రహణ करना, అనుక్రియ, గ్రహిస్తాం, దాన్ని మరలా రీగా యాక్ట్ చేస్తాం, అనుక్రియ. అనుమూలన్. నెక్స్ట్ అండి విచారణ, విచారణ, వ్యవస్థ, విచారణ, వ్యవస్థ, చరిత్ర నిర్మాణ్. ఖచ్చితంగా ఈ టేబుల్ మీకు బై హార్ట్ కంఠస్థ రావాలి. చూడకుండా రాయగలిగితే ఒక్కసారి ప్రయత్నించి చూడకుండా రాయగలడం ప్రాక్టీస్ చేయండి. చూడకుండా ఒకసారి రాసామంటే మ్యాక్సిమం గుర్తుంటాయి. వాడు పెట్టి ఎలా అడిగినా ఆప్షన్స్ బట్టి అయినా మనం ఈజీగా టిక్ చేయగలం. భావాత్మక పక్ష కదండి. భావకో హమ్ గ్రహణ కర్తే హై, గుర్తించుకుందాం. ఫస్ట్ ఉద్దేశ్య గ్రహణ కర్ణ, అనుక్రియ, అనుమూలన్. ఓకేనండి. విచారణ, వ్యవస్థ, చరిత్ర నిర్మాణ్. ఇదేంటండి క్రియాత్మక యా మనోగత్యాత్మక పక్ష. క్రియ చెయ్యాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దీపన ఉండాలి. ఉద్దీపన ఉంటేనే క్రియ చేస్తాం మనం. ఈ క్వశ్చన్ చదివితే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. ఆ మాట ఉద్దీపన్, వెంటనే వాళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. ఉద్దీపన్, కార్యకరణ, ఉద్దీపన్, कार्यकरना, नियंत्रण, नियंत्रण, समायोजन, नियंत्रण, समायोजन, स्वाभाविकरण, स्वाभाविकरण, आदत डालना, आदत डालना. బిట్ అడిగితే ఉద్దేశించదు ఏ పక్షకి చెందుతుందో అడుగుతాడు. లేదంటే ఒక పక్ష పేరేస్తాడు, భావాత్మక పక్షసే సంబంధిత ఉద్దేశ్య క్యా హై అని అడుగుతాడు. లేదు అంటే క్రియాత్మక పక్షసే సంబంధిత ఉద్దేశ్య క్యా నహీ హై అని అడుగుతాడు. ఎలా అడిగినా ఈ టేబుల్ను మనం రాయగలగాలి. ఓకేనండి, ఈ టేబుల్ మనం రాయగలగాలి. రైట్. ఏం చెప్పాడండి, జ్ఞానాత్మక పక్షకే అంతర్గత ఉద్దేశ్య, భావాత్మక పక్షకే అంతర్గత ఉద్దేశ్య, క్రియాత్మక యా మనోగత్యాత్మక పక్షకే అంతర్గతకే ఉద్దేశ్య. ఓకేనండి.